ఒక ఫోటోగ్రాఫర్ ఫోటోలు తీయడం కోసం ఒక గ్రామానికి వెళ్తుండగా దారిలో అతని బండి పెట్రోల్ అయిపోయి ఆగిపోతుంది. అక్కడ ఒక అమ్మాయిని సాయంగా అడగగా ఆమె ముసుగును వేసుకొని భయంతో పారిపోతుంది. మళ్ళీ తిరిగి వచ్చి అతనికి మంచినీళ్ళు ఇస్తుంది. అతను పెట్రోల్ గురించి అడగగా పెట్రోల్ బంక్ 10 కిలోమీటర్ల దూరంలో ఉంది, ఇక్కడ ఎవరైనా ఇస్తారేమో చూస్తాను అని ఆమె చెప్తుంది. ఇంతలో ఒక వాహనం శబ్దం వినిపించగానే ఆమె భయంతో ఒక చెట్టు వెనుక దాక్కుంటుంది. ఒక వ్యక్తి వచ్చి ఎవరితోనైనా మాట్లాడుతున్నావా అని అనుమానంగా అడగగా ఫోటోగ్రాఫర్ పెట్రోల్ కోసం ఎదురు చూస్తున్నానని చెప్పి పంపిస్తాడు. ఆమె ఎందుకంతలా భయపడుతుందో అడిగితే మనసులోనే బాధను బయట పెడుతుంది. నాకు 13 ఏళ్లకే పెళ్లి చేశారు, నా భర్త క్యాన్సర్తో చనిపోయాడు, దానికి నేనే కారణమని ఈ ఊరి వాళ్ళంతా నన్ను వెలివేశారు, ఎవరితోనూ మాట్లాడకూడదు, ఎవరికి కనిపించకూడదు అని ఆంక్షలు విధించారు అని ఆవేదన చెందుతుంది. అది విన్న ఫోటోగ్రాఫర్ ఈ మూఢనమ్మకాలపై కోపంతో నేను నిన్ను ఫోటో తీసి నీ కథను ప్రపంచానికి చెప్తాను అయింది ధైర్యం ఇస్తాడు. ఇంతలో ఊరి యువకులు వచ్చి అతనిపై దాడి చేయబోగా ఆ అమ్మాయి ధైర్యంగా ఎదురు తిరుగుతుంది. ఇన్నాళ్ళు మూఢనమ్మకాలతో భయపడింది చాలు, ఇక ఎవ్వరికి భయపడను అని వారిని పంపేసి అతనికి పెట్రోల్ ఇస్తుంది. ఆ తర్వాత ఆమె ఫోటో ఆ ధైర్య సాహసాల వార్తాపత్రికలో ప్రముఖంగా వస్తాయి. అది చూసి ఆమె తన కొత్త జీవితానికి చూసుకొని మురిసిపోతుంది.